ఫైనల్లీ మన ఛానల్‌లో ఒక ఆక్షన్ ప్రాపర్టీ అయితే తీసుకురావడం అయితే జరిగింది. ఈ ఆక్షన్ ప్రాపర్టీ ఒక అద్భుతమైన ఆపర్చునిటీ అని చెప్పుకోవచ్చు. ఎవరైతే ఇన్వెస్ట్‌మెంట్ చేయాలనుకుంటున్నారో హైదరాబాద్‌లో రియల్ ఎస్టేట్‌లో ఇది వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఆపర్చునిటీ అని కూడా నేను చెప్తాను. సో, ఈవెన్ ఎన్ఆర్‌ఐస్ కూడా ఇదొక అద్భుతమైన ఆపర్చునిటీ అని చెప్తాను. ఒకవేళ మీరు బిల్డర్ లేదా డెవలపర్ అయినా కూడా ఇదొక మంచి ఆపర్చునిటీ మీకు కూడా. సో, జనరల్లీ బిల్డర్స్ మాక్సిమం డెవలప్‌మెంట్‌కి వెళ్తారు. బట్ ఈ ప్రాపర్టీ వచ్చి మీరు డైరెక్ట్ పర్చేజ్ చేసుకొని డైరెక్ట్ మీరే డెవలప్‌మెంట్ చేసుకోవచ్చు. ఇది వన్ ఆఫ్ ద మంచి ఆపర్చునిటీ. సో, ఈ ప్రాపర్టీ గురించి ఫుల్లీ డీటెయిల్‌గా చెప్తాను నేను. నమస్తే, నా పేరు అభిషేక్ రెడ్డి. నేను మీ ప్రాపర్టీ కన్సల్టెంట్. మీరు చూస్తున్న స్వచ్ ప్రాపర్టీస్. ఈ ప్రాపర్టీ గురించి చెప్పే ముందు ఇది కూడా నేను క్లారిటీ ఇస్తాను ఎండ్ ఆఫ్ ద వీడియో లోపట. సో, ఏ విధంగా మంచి ఇది ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఈ ప్రాపర్టీ అదంతా ఫుల్లీ డీటెయిల్‌గా నేను చెప్తాను నేను. ఈ ప్రాపర్టీకి రోడ్ అప్రోచ్ 30 ఫీట్ రోడ్ అప్రోచ్ ఉంది. సో, ఇది గోడౌన్‌లా యూజ్ చేశారు. సో, ప్రస్తుతానికైతే ఇప్పుడు బ్యాంక్ అండర్‌లో ఉంది. ఆక్షన్‌లో ఉంది కాబట్టి బ్యాంక్ వాళ్ళు పొజిషన్ తీసుకున్నారు ప్రాపర్టీ. సో, ఇది చూడనికి ఈ విధంగా ఉంది. సో, టోటల్లీ మనకు 3 ప్లాట్స్ ఉన్నాయి ఇందులో. సో, 3 బిట్స్ ఉన్నాయి. ఈ ప్రాపర్టీ లొకేషన్ వచ్చేసి పిర్జాదిగూడలో ఉంది, ఉప్పల్‌కి దగ్గరలో. మంచి లొకాలిటీలో ఉంది. ఎక్కువ లోపటికి వెళ్ళే అవసరం లేదు. దగ్గరనే ఉంటుంది. మొత్తం 3 ప్లాట్స్ ఆక్షన్‌లో ఉందని చెప్పాను కదా! వీటి సైజ్ వచ్చేసి 533.75 స్క్వేర్ యార్డ్స్‌లో ఒకటి ఉంది. ఇంకో ప్లాట్ వచ్చేసి 588.03 స్క్వేర్ యార్డ్స్‌లో ఉంది. ఇంకో ప్లాట్ వచ్చేసి 910.59 స్క్వేర్ యార్డ్స్‌లో ఉంది. ఓవరాల్ 2032.37 స్క్వేర్ యార్డ్స్‌లో ఉంది. మొత్తం 2032.37 స్క్వేర్ యార్డ్స్ ఉంది. ఆక్షన్ అయితే 3 ప్లాట్స్ సెపరేట్‌గా ఆక్షన్‌లో పెట్టారు. సో, మీకు ఇన్ కేస్ ఒకటే బెట్ కొనాలనుకున్నా కూడా కొనుక్కోవచ్చు. ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈ ప్రాపర్టీ రిజర్వ్ అమౌంట్ వచ్చేసి ఒకవేళ పర్ స్క్వేర్ యార్డ్‌లో డివైడ్ చేస్తే 28,000 రూపీస్ పర్ స్క్వేర్ యార్డ్ ఇదైతే పడుతుంది. 28,000 పడుతుంది ఒక గజం. సో, జస్ట్ ఇమాజిన్ చేయండి, 28,000 పర్ గజం ఈ పర్టికులర్ లొకేషన్‌లో అయితే మీకు దొరకదు. అట్లీస్ట్ 50,000 ప్లస్సే ఉంటుంది. ఇంకో విషయం ఏందంటే ఈ ప్రాపర్టీకి అన్నిటికీ ఎల్ఆర్ఎస్ ఫుల్లీ పేడ్ చేయడం జరిగింది. ఎల్ఆర్ఎస్ ఫుల్లీ పేడ్ అయితే ఖచ్చితంగా ఈ ప్రైస్ కూడా పెరుగుతుంది. సో, అట్లీస్ట్ మీకు 60,000 గజం అయితే ఖచ్చితంగా ఉంటుందన్నమాట. సో, అలా చూస్తే 50% కంటే రేట్ తక్కువలో ఆక్షన్ స్టార్ట్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఎలా బెస్ట్ ఇన్వెస్ట్మెంట్ అవుతుంది ఈ ప్రాపర్టీస్ నేను అది చెప్తా నేను. ఒకవేళ మీరు బిల్డర్ లేదా డెవలపర్ అయితే మీకు ఆల్మోస్ట్ క్లారిటీ వచ్చేసిందని నేను అనుకుంటున్నాను. సో, ఏ విధంగా ఇది మంచి ఇన్వెస్ట్మెంట్ అవుతుందో మీకు. ఒకవేళ మీరు ఇన్వెస్టర్ లేదంటే ఎన్ఆర్ఐ కావచ్చు, మీరు ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటే ఖచ్చితంగా ఈ ప్రాపర్టీ మంచి ఇన్వెస్ట్మెంట్ చేసే ప్రాపర్టీ అని చెప్తా నేను. ఒకవేళ మీరు ఇన్వెస్టర్ అయితే మీకు 2 ఆప్షన్స్ ఉన్నాయి. సో, ఇప్పుడు మీరు కొనుక్కొని తర్వాత మీరు సేల్ చేసినా ఇమ్మీడియట్‌లీ రిటర్న్స్ అయితే మీకు వస్తది. లేదంటే కొనుక్కొని మీరు డెవలప్‌మెంట్‌కి ఇస్తే ఇంకెక్కువ రిటర్న్స్ వస్తది ఈ ప్రాపర్టీ మీద. మీరు కొన్న తర్వాత డెవలపర్స్ గురించి కూడా వెతికే అవసరం లేదు. మా దగ్గర డెవలపర్స్ కూడా ఉన్నారు. వాళ్ళు ఖచ్చితంగా డెవలప్‌మెంట్‌కి తీసుకుంటారు ఈ ప్రాపర్టీస్. ఈ ప్రాపర్టీ డీటెయిల్స్ నేను డిస్క్రిప్షన్‌లో మెన్షన్ చేశాను. చెక్ చేయండి. ఇన్ కేస్ ఏమైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కాల్ అయితే చేయండి. కామెంట్ సెక్షన్‌లో కూడా మెన్షన్ చేయండి. ఒకవేళ మీకు ఎనీ డౌట్స్ ఉంటే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మీకు ఈ ప్రాపర్టీ పైన ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా మీరు కాల్ చేయండి. మీకు కావాల్సిన డీటెయిల్స్ నేను అందిస్తే ఏమైనా డౌట్స్ ఉన్నా మీకు క్లారిటీ ఇస్తాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఈ ప్రాపర్టీ నచ్చితే ఖచ్చితంగా వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఒకవేళ మీరు ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయలేకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ కూడా చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూసినందుకు.